రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. జెండా పండుగకు ముందు స్కూల్లో ఆటల పోటీలు పెడుతుంటారు. అయితే జెండా పండుగ నాడు అవి గెలిచిన సత్కారాలు, ప్రైజులు, ట్రోఫీలు ఇస్తుంటారు. ఇస్తే ఎంత గొప్పగా గర్వపడతారో అగో సేమ్ గట్లనే మన తెలుగులో సత్తా చాటి మన అందరి గౌరవం నిలబెట్టి గర్వంగా చెప్పుకునేలా చేశారు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను అందించనుంది. ఇందులో చిందు యక్షగానం కళాకారులు, బుర్రవీణ కళాకారులు, హరికథ గాయకులు కళాకారులు గిట్లా మొత్తానికి 34 మందికి ఈ అవార్డులు ఇవ్వనుంది కేంద్రం. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఈ అవార్డులను సొంతం చేసుకోనున్నారు. వాళ్ళు ఎవరెవరంటే చూడురు మీరే. జెండా పండుగ 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నదట. నువ్వు ఇంట్లో ఎవరెవరు కళాకారులు ఉన్నారంటే సింధు యక్షగానం కళాకారులు, బుర్రవీణ కళాకారులు, హరికథ కళాకారులు ఇట్లా రకరకాల కళాకారులు ఉన్నారట. మొత్తం 34 మందికి అవార్డులు ఇచ్చిరట. ఇక అయితే మన తెలంగాణకి వెళ్ళి సింధు యక్షగానం కళాకారుడు నారాయణపేటకు చెందిన గడ్డం సమ్మయ్యకు, అట్లనే బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు, ఇక అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నానికి చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరిలకు పద్మశ్రీ అవార్డులు అయితే పొందిర్రట. అటెంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి సారు బ్లడ్ బ్యాంకు, అట్లనే ఆక్సిజన్ బ్యాంకులు సేవలు మెంచి కేంద్ర ప్రభుత్వ పోళ్ళు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిర్రు. అంటే మా హీరోయిన్తో కాలు కాలు కలిపి పాటలు తోటి పంచదార చిరుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు మీరు చెప్పాలి. ఇక అట్లనే మన పాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు జనాలలోండి సమాజ సేవలు చేసినందుకు ఇలా సేవల మెచ్చి ఈయనకు సుత పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిరటనులో కేంద్ర ప్రభుత్వ పోళ్ళు. ఇక హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము రచ్చబండ ముచ్చట్ల తరపున.